హాయ్ అండి, దిస్ ఇస్ హేమలత. చాలా మంది ఆపర్చునిటీస్ కోసం అయితే చూస్తున్నారు. బట్ ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా అని చెప్పేసి. సో ఇన్వెస్ట్మెంట్ గురించి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మనకి మన లైఫ్ లో ఏది కూడా ఫ్రీగా అయితే రాదండి. ఎగ్జాంపుల్, మనం ఒక ఆన్లైన్ కోచింగ్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటున్నాం. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తాం కదా, అయితే వాళ్ళ అమౌంట్ ఎంతో కొంత పే చేయమని చెప్తారు, ఫీజ్ లాగా అన్నమాట. సో అయితే ఫీజ్ పే చేస్తే మనం కాన్సన్ట్రేటెడ్ గా వింటాము అండ్ అలాగే దాని పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకుంటాం. అదే వితౌట్ ఫీజ్, అంటే ఫీజ్ ఏది పే చేయకుండా మనం ఏదైనా కోచింగ్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్, అది మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాము అండ్ అలాగే కాన్సన్ట్రేటెడ్ గా వినము, నోట్ కూడా చేసుకోము. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను, ఫ్రీగా వస్తే మనం కూడా వాల్యూ ఇవ్వమండి. సో అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. మనకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో, డిజిటల్ స్కిల్స్, దానికి మనం అమౌంట్ అంటే ఫీజు పే చేస్తున్నాం అనమాట. అది కూడా వన్ టైమే పే చేస్తున్నాము. ఇంకా మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదంటే ఏంటి అనేది డౌట్